విషయం ఏంటంటేనండి, ఉచితము సంక్షేమము అనేటటువంటిది పులి మీద సవారీ లాంటిది. అంటే ఓన్లీ వైట్ రేషన్ కార్డు ఉంటే చాలా. అదే అనేది పులి మీద సవారీ లాంటిది అంటున్నా. అది ఒకడు స్టార్ట్ చేశాక తీయలేడు. ఎక్కడో ఎందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మన ఆంధ్రాలో విపరీతంగా విమర్శించారు. వైట్ రేషన్ కార్డులు 1,40,00,000 ఏంటి, 80 లక్షల మందిది ఆంధ్రప్రదేశ్లో పేదరికం నుంచి బయటకు వచ్చారు. ఎక్కడో ఎందుకు దేశంలోనే 80 కోట్ల మంది పేదల నుంచి బయటకు వచ్చారని ఐక్యరాజ్యం ఒప్పుకుంది ఈ దేశం. 12 లక్షల కోట్ల బడ్జెట్ 52 లక్షలు అయింది, 52 లక్షల కోట్లు అయింది. కానీ ఉచిత బియ్యం ఇస్తున్నాం ప్రతి ఒక్కళ్ళకి. ఎందుకని? మన ప్రధానమంత్రి చెప్పాడు కదా, ఎస్ వాడు పేదరికం నుంచి బయటకు వచ్చాడు, మళ్ళీ పేదరికంలోకి వెళ్ళకూడదు కాబట్టి ఇస్తున్నారు. అట్లాగే ఇవాళ ఈ ప్రభుత్వము ఇచ్చినటువంటి పథకం ఏదైతే ఇదివరకు 15,000 20,000 ఇచ్చారో దాంతో ఒక పేదవాళ్ళకి అట్లీస్ట్ ఏడాదికి ఒక 15,000-20,000 అప్పులు అవుతాయండి ఏదో ఒక రకంగా. ఆ అప్పులకు వెసులుబాటు వచ్చింది. ఇప్పుడు వీళ్ళు తీసేశారు. ఇవాళ అప్పులు పాలవుతున్నాడు పేదోడు, అప్పులకి వడ్డీ కడతాడు. నువ్వు ఏ హామీ ఇవ్వకపోతే ఓకే, ఇచ్చాక కొట్టావు, పబ్లిక్ పాజిటివ్గా తీసుకుంటారా నెగిటివ్గా తీసుకుంటారా? జగన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇవ్వాలనుకున్నాను, రైటా రాంగ్? అది ఇవి సమస్య.